నమస్తే అండి. నా పేరు సూర్యాపల్లి రామారావు. కొంతమందికి ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి తీసుకున్న వాళ్ళు కమెడియన్‌గా చేయటం, కొంతమంది ఫ్యామిలీ స్టోరీగా తీసుకోవటం, చిన్న చిన్న ఏదంటే ఫుడ్ అని, హోటల్స్ అని ఇలాంటి వీడియో చేస్తుంటారు. కాకపోతే నేనేందంటే ఆ వీడియోలు చేయడానికి కొద్దిగా బడ్జెట్ కావాలి. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ఓన్లీ చిన్న చిన్న కథలుగా స్టోరీస్, మంచి స్టోరీ చెప్తుంటాను. నేను ఈ ఈ ఇలా ఎంచుకున్నాను ఈ స్టోరీ గాని మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నచ్చితేనే చేయండి, నచ్చకపోతే చెయ్యొద్దు. అది మనకి అంత వీడియోలు తీయాలి, అంత లైటింగ్ అన్నీ చేయాలంటే అంత బడ్జెట్ లేదు. అందుకని ఈ చిన్న చిన్న స్టోరీలు చెప్పుకుంటా వస్తున్నాను. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక స్టోరీ, లాంగ్ స్టోరీ. ఇది 2 భాగాలుగా చెప్తాను. ఫస్ట్ ఒక భాగం వచ్చేసి ఒక పల్లెటూరులో ఒక పాడి రైతున్నాడు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు వారం అంతా ఆ వచ్చిన పాలు, ఒక 2 గేదెలే ఉంటాయి. ఆ వచ్చిన పాలు ఊర్లో పోసుకొని వారం రోజులు ఉన్నాక ఈ పాలలోంచి వచ్చే వెన్న, పెరుగులోంచి వచ్చే వెన్న, పాలలోంచి కొంచెం మేగడ తీసుకొని వాళ్ళ భార్య నెయ్యిగా కాచేది. నెయ్యి కాచి వారంలో లాస్ట్ రోజు కాచి ఒక ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి కేజీగా వాళ్ళ ఆయనకి ఇస్తే పట్నం తీసుకెళ్ళి అమ్ముకొస్తూ ఉండేవాడు. అలాగా కొన్ని రోజులు జరిగిపోగా ఒక సరుకుల కొట్టులో ఇస్తుంటాడు తీసుకెళ్ళి. ఒకరోజు సరుకుల కొట్టు తీసుకోవడానికి ఇంట్లో సరుకులు అయిపోతే వచ్చిన డబ్బులతో పప్పు, ఉప్పు, చక్కెర ఇవన్నీ వగేరా తీసుకొని వస్తాడు. ఒకరోజు ఆ వ్యాపారి ఆ నెయ్యి ప్యాకెట్లు ఏం చేశాడంటే, ఒక్కోసారి అసలు నమ్మకంగా ఇస్తున్నాడా లేదా అని ఒక కాటా పెడదామని ఒక నెయ్యి ప్యాకెట్ కాటా పెట్టాడు. కాటా పెడతంతో కేజీ ఉండాల్సింది 900 గ్రాములు ఉంది. ఇది ఒక ప్యాకెట్ ఇలా వచ్చిందని ఇంకొక ప్యాకెట్ పెట్టాడు. ఇంకొకటి 900 గ్రాములు వచ్చింది. అలాగా ఆయన ఎన్ని ప్యాకెట్లు ఇచ్చాడో అన్ని ప్యాకెట్లు 900 గ్రాములు 900 గ్రాములు వస్తాయి. ఇలాగ నేను ఈయన రైతుని నమ్మితే నన్ను ఇట్ట మోసం చేశాడు. సరే వారానికి మళ్ళీ తిరిగి వస్తాడు కదా, అప్పుడు మాట్లాడదాం, ఈ పక్కన పెడదామని ఆ నెయ్యి ప్యాకెట్లు పక్కనే పెట్టేశాడు. ఇదండి స్టోరీ. నెక్స్ట్ స్టోరీ కావాలంటే రెండో వీడియో చూడండి. రెండో వీడియో కూడా పెడతాను. కాకపోతే ఇంతవరకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.